వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలి. టిల్లు స్క్వేర్ 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవడంతో సోమవారం నాడు సక్సెస్ మీట్ను నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ అదిరిపోయింది. సిద్ధు జొన్నలగడ్డ అనుపమ కాంబోలో వచ్చిన టిల్లు స్క్వేర్ 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ సాధించడంతో సోమవారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్, చేసిన కామెడీ అదిరిపోయిందంతే. త్రివిక్రమ్తో ఎన్టీఆర్ వేసిన పంచ్ డైలాగ్స్ అత్తారింటికి దారేది సీన్ రీక్రియేట్ చేసినట్లుగా అనిపిస్తుంటుంది. ఎన్టీఆర్ ఇక సిద్ధు గురించి మాట్లాడి టిల్లు గాడి క్యారెక్టర్ గురించి చెప్పిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. సిద్ధు సినిమాలు చాలా చూశాను, కానీ పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వలేదు. కరోనా తర్వాతే సిద్ధుని కలిశాను. సినిమా అంటే పిచ్చితో చాలా తక్కువ మంది అలా ఉంటారు. అలాంటి వాళ్లలో సిద్ధు ముందుంటాడు. టిల్లుని చూసి పర్సనల్ లైఫ్లోనూ ఇలానే ఉంటాడని అంతా అనుకోవచ్చు, కానీ ఎంతసేపు సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. క్యారెక్టర్కు న్యాయం చేస్తున్నానా లేదా అనే తపనతోనే ఉంటుంటాడు. డీజే టిల్లు అనే సినిమాతో సక్సెస్ కొట్టడం కాదు, ఎప్పటికీ నిలిచిపోయే పాత్రను ఇచ్చాడు. చిన్నప్పుడు నేను ఎన్నో కార్టూన్స్ చూసేవాడిని. అలాంటి పాత్రలు సినిమాలో అందరికీ గుర్తుండాలని అనుకునేవాడిని. డీజే టిల్లు అంటే ఒక సిద్ధు మాత్రమే కాదు, మన మనిషి అయిపోయాడు. హ్యాట్స్ ఆఫ్ టు సిద్ధు, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ టీమ్కు హ్యాట్స్ ఆఫ్. నవ్వించడం అనేది ఒక వరం, నవ్వకపోవడం శాపం. నేను నవ్వాపుకోలేను. అదుర్స్ చేసేటప్పుడు బ్రహ్మానందం గారిని చూసి నవ్వుతూ ఉంటే వినాయక్ అన్న ఎంతో కష్టపడ్డారు. సిద్ధు నన్ను చాలా నవ్వించాడు, అందరినీ నవ్వించాడు. ఇంకా ఎన్నో గొప్ప పాత్రలను పోషించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని తెలియజేశారు. సిద్ధుని నేను పర్సనల్గా అంటే తన చాలా సినిమాలు చూశాను తనవి, కానీ పర్సనల్గా ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు. ఈ పాండమిక్ తరువాతే నేను సిద్ధుతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఉంటారు. సినిమా అంటే ఒక పిచ్చి ఉండే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధు. తనకి సినిమా తప్ప వేరేమీ తెలీదు. డీజే టిల్లు అనే క్యారెక్టర్ని చూసి మీరు అనుకోవచ్చు బేసిక్గా సిద్ధు ఇలాగే ఉంటాడేమో తన పర్సనల్ లైఫ్లో అని. బట్ సిద్ధు ఈజ్ నాట్ దాట్. తనకెంతసేపు సినిమా, తను చేస్తున్నటువంటి క్యారెక్టర్, తను పార్టిసిపేట్ చేసినటువంటి కథ, ఈ కథకి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన. చాలా తక్కువ మంది ఆర్టిస్ట్లో కానీ చాలా తక్కువ మంది టెక్నీషియన్స్లో ఈ తపనని చూస్తాం మనం. సిద్ధు డీజే టిల్లు అనే మూవీతో కేవలం సక్సెస్ని కాదు, బట్ మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక క్యారెక్టర్ని మనకిచ్చాడు తను. చాలాసార్లు అనుకునేవాడిని, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ని బాగా చూసేవాడిని, పాపాయ్ అనే కార్టూన్స్ని చాలా చూసేవాడిని, హీమ్యాన్ అనే కార్టూన్ని చూసేవాడిని. ఇలాంటి క్యారెక్టర్స్ మన లైఫ్లో సినిమాల ద్వారా మిగిలిపోతే ఎంత బాగుంటుందో అని ఎప్పుడూ కోరుకునేవాడిని. అండ్ ఈరోజు టిల్లు కేవలం ఒక డీజే కాదు, టిల్లు కేవలం ఒక సిద్ధు జొన్నలగడ్డ కాదు, టిల్లు మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు ఈరోజు. హ్యాట్స్. ఒక్కసారి మీరు వినాలి ఇప్పుడు నేను చెప్పేది. వినపడుతుందా? పర్లేదు, వినపడుతుంది. దేవరా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. డైలాగ్ గురించి చెప్పను, కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో. కానీ ధైర్యం ఉండాలి, కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని, ఆ కళని సార్థకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి. కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి, అంతేగాని నేనున్నానని గుర్తించండి. ఇక్కడ మీరు ఐఎమ్ టెలింగ్ దట్. పోలే అద్దరిపోలే. సో అది ఊరికే నాకు ఆయన్ని చూసి చాలా రోజులు అయిపోయింది. ఈ స్టేజ్ మీద కూర్చుంటే నాకు మళ్ళీ అరవింద సమేత గుర్తొస్తుంది ఆయనతో. సో
సో మనిషికి కళని సార్థకం నిజం చేయడానికి విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే భయం. ఈరోజు ద హోల్ టీమ్ ఆఫ్ టిల్లు స్క్వేర్ అవ్వచ్చు, డీజే టిల్లు యాజ్ అ బ్రాండ్, వాళ్ళు అంత భయపడుతూ భక్తితో శ్రద్ధలతో ఆ సినిమాని మీ అందరికీ చూపించాలి, మీ అందరికీ నచ్చాలని అంత కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు ఆ సినిమాకి అంతటి ఘన విజయం లభించింది. కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను. చొక్కాకి కాలర్ ఉంటుంది. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, మా ప్రేక్షక దేవుళ్ళు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. ఈ డైలాగ్లో తప్పు ఉంటే క్షమించండి, కానీ నేనున్నానని గుర్తించండి. ఐ ఆమ్ టెల్లింగ్ దట్ అంటూ అందరినీ నవ్వించేశాడు ఎన్టీఆర్. టిల్లు టీంకు అంత భయపడుతూ భక్తి శ్రద్ధలతో చేశారు కాబట్టే అంత రెస్పాన్స్, అంతటి విజయం వచ్చిందని. కష్టపడుతూనే ఉండాలి. కష్టానికి కాలమానం లేదు. ఎవరు పడినా ఒకటే కష్టం. కష్టాన్ని నమ్ముకో. విశ్వక్ సిద్ధుల మీద నాకు చాలా నమ్మకం. నేనేదో పెద్ద ఇది అని కాదు. రేపు ఇండస్ట్రీకి ఆ ఇద్దరు చాలా హెల్ప్ అవుతారనే నమ్మకం నాకుంది. ఆ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. కొత్త ఐడియాలను తీసుకెళ్లే డేర్ డెవిల్స్. టిల్లు వీక్నెస్ను బాగా చూపించారు. వాళ్ళిద్దరూ లేకపోతే ఇంత విజయం వచ్చేది కాదు. దేవర అనే చిత్రం లేట్ అయినా కూడా కాలర్ ఎగరేసేలా ఉంటుందని అలా అందించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. తెల్లారితే ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్ స్పీచ్ని క్లోజ్ చేశారు.